ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 3 రాజధానుల అంశంతో ఎన్నికలకు వెళ్తూ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ అన్నారు. తాడేపల్లి ప్రెస్ క్లబ్లో గౌరవం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జలీల్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ సైదా, గుర్రం రామారావు, సయ్యద్ కరీమున్నిసా, సయ్యద్ రిజ్వాన్, షేక్ రఫీ, షేక్ బాషా, షేక్ మస్తాన్, షేక్ గబ్బర్, షేక్ జానీబేగ్ తదితరులు పాల్గొన్నారు. నా పేరు షేక్ జలీల్, నవరం కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు. నేను మంగళగిరి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నాను. నా యొక్క ఎన్నికల గుర్తు బకెట్. కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 175 అసెంబ్లీ స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం కామన్ సింబల్ కేటాయించింది. మరి మంగళగిరి నియోజకవర్గంలో ఇప్పుడున్న పార్టీ వైసీపీ పార్టీ ఎక్కడ కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. రోడ్లు కానీ, డ్రైనేజీ వ్యవస్థ కానీ, తాగునీరు కానీ, పార్కులు అభివృద్ధి చేయడంలో కానీ, మరి బకింగ్హామ్ కాలువ కట్టు ఒక పక్క తెగిపోతూ ఉంటే అది బకింగ్హామ్ కాలువ విజయవాడ నుంచి మద్రాసు పోయే వరకు రైతాంగానికి దాదాపుగా 20 లక్షల ఎకరాలకు సాగు చేసే అతిపెద్ద డెల్టా. మరి రైతాంగం అనేక ఇబ్బందులు పడతా ఉంటే కేవలం 3 రాజధానులు పేరుతో జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు వెళ్తా ఉన్నాడు. నరేంద్ర మోడీ అమరావతి రాజధానిని శంకుస్థాపన చేసి ఇదే రాజధాని అని చెబితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి 3 రాజధానులు అని చెబుతాడు. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, మరి రాయలసీమ 3 ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ ఉన్నారు. మరి ఇప్పటికైనా వారి మనసు మారాలని కోరుకుంటా ఉన్నాం. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లతో అధికారంలోకి వచ్చి ఎన్నికల ఇచ్చిన ముందు వాగ్దానాలు అమలు చేయకుండా మంగళగిరి నియోజకవర్గంలో రోజుకొక నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తూ ఉన్నాడు. ఎమ్మెల్యే సీటు వైసీపీ పార్టీలో ఇవ్వాలంటే 100 కోట్లు. మరి అదేవిధంగా వైసీపీ పార్టీ ఎంపీగా పార్లమెంటు చేయాలంటే 400 కోట్లు డిపాజిట్ చేయాలా. దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి ముఖ్యమంత్రి లేడు. 28 రాష్ట్రాలు, 3 కేంద్ర ప్రాంతాలతో వీళ్ళు రోజుకు ఓటుకి 5,000 ఇచ్చి కొనే పరిస్థితి వెళ్ళారు. ఓటుకి 5,000 ఇచ్చినా, 4,000 ఇచ్చినా ఈ రాష్ట్రం పూర్తిగా వైఫల్యం చెందింది. జగన్మోహన్ రెడ్డికి కేవలం 10-15 సీట్లే వచ్చేది. వైనాట్ 175 అని చెబుతున్నారు. అవన్నీ అబద్ధాలు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక తాడేపల్లి ప్యాలెస్ నుండి కుల సంఘాలను కానీ, ప్రజా సంఘాలను కానీ, స్థానిక సమస్యలను కానీ, అభివృద్ధి అమరావతి కానీ, మరి విశాఖ స్టీల్ ప్లాంట్లని కూడా ఆదాని అంబానీకి కట్టబడటానికి మీడియేటర్గా తయారయ్యాడు. కడప స్టీల్ ప్లాంట్ అన్నాడు, ప్రారంభించాడు. ఎక్కడన్నా ఒక ఇటుకన్నా పెట్టాడా అనేది అడుగుతూ ఉన్నాం. మరి పులివెందుల వేంపల్లి వెస్టేట్లో లక్షలాది వేలాది కోట్ల రూపాయలు కంటైనర్లతో నింపుకొని ఎన్నికలకు వెళ్తానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఇతని వల్ల, జగన్మోహన్ రెడ్డి వల్ల ముస్లింలకు కానీ, బీసీలకు కానీ, దళితులకు కానీ ఎక్కడ కూడా 56 కార్పొరేషన్లు పెట్టాడు. ఒక్క కార్పొరేషన్కి ₹1 కూడా ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లని కట్టు బానిసల్ని చేశాడు. ఏంటి వ్యవస్థ? ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? దేశంలో ఇటువంటి కాస్ట్లీ ముఖ్యమంత్రి ఎక్కడా లేడు. ఒక టీకి ₹1 ఖర్చు పెట్టే వ్యక్తిని మనం ఏనాడైనా చూసామా అంటే ఆదాని అంబానీ వాళ్ళు విశాఖపట్నంలో వాళ్ళు పెట్టిన ఖర్చు, హోటల్ ఖర్చు ఎంతో తెలుసా? దాదాపుగా 480 కోట్ల రూపాయలు ఒకరోజే ఖర్చు చేసిన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మనకు అవసరమా అని అడుగుతూ ఉన్నాం. సిద్ధం అనే ప్రభుత్వ బోర్డులు, ప్రభుత్వ ఖజానాతో దాదాపుగా 2,800 కోట్ల రూపాయలు ధారదత్తం చేశాడు. మరి అదేవిధంగా 2,60,000 కోట్ల రూపాయలు ఓటు కోసం దాచేసి అందరికీ పంచిపెట్టాడు. ఎవరైతే నిజాయితీగా, నిర్భయంగా పనిచేస్తారో వాళ్ళని పనిచేసే పరిస్థితి లేదు. మరి ఐఏఎస్ ఆఫీసర్లు, ఐపీఎస్ ఆఫీసర్లు మీరు కూడా ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమని ఆలోచించాలా. ఎన్నికలలో టీచర్లకు కానీ, ప్రభుత్వ ఉద్యోగులకు కానీ
ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేసే వాళ్ళకి కానీ, ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్లో ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఎన్నికల ముందు ఇళ్ల స్థలాలు ఇస్తానన్నాడు. ఎక్కడ ఇచ్చిన దాఖలాలే లేవు. ఎవరైనా కుల సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలవాలంటే, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు కార్యదర్శులు ముఖ్యమంత్రిని కలవాలంటే అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అటువంటి మనకు ముఖ్యమంత్రి అవసరమా అని అడుగుతా ఉన్నాం. మంగళగిరి నియోజకవర్గంలో కాండ్రు కమల గారు కానీ, మురుగుడు హనుమంతరావు గారు కానీ, ఆళ్ల రామకృష్ణారెడ్డి కానీ ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఒక్క మట్టి వేసింది పాపాన లేదు. కేవలం ఉత్తిత్తి శంకుస్థాపనలే. ఈ అమ్మాయి లావణ్య అనే అమ్మాయి రేపు ఎమ్మెల్యేగా మీరు వైసీపీ పార్టీకి ఓటేస్తే ఈ అమ్మాయి వెళ్ళి బెంగళూరులో కూర్చుద్ది. ఈ అమ్మాయికి రాజకీయ పరిజ్ఞానం లేదు, గ్రామాల్లో ప్రజల యొక్క సమస్యలు తెలియవు. ఆమెకి అవగాహన లేని వ్యక్తికి 40 కోట్ల రూపాయలు తీసుకొని జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాడు సోదరుల. అదే బీసీ సామాజిక వర్గానికి తెలుగుదేశంలో పార్టీలో ఉన్న గంజి చిరంజీవి గారు 20 కోట్లు ఇస్తే ఆ 20 కోట్లు రిటర్న్ ఇవ్వకుండా కేవలం 5 కోట్లు ఇచ్చి ఎమ్మెల్సీ ఇస్తానన్నాడు. ఈ నియోజకవర్గంలో ప్రజలకు తెలియాలా. అదే మురుగుడు హనుమంతరావు గారి కుమారుడు మరి దాదాపుగా 40 కోట్ల రూపాయలు తీసుకొని మరి ఈ వ్యవస్థ ఏంటి? ఈ 100 కోట్లు, ఈ 1000 కోట్లు ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నాయి? జగన్మోహన్ రెడ్డి దాచేస్తూ ఉన్నాడు, ఈ రాష్ట్రాన్ని దోచేస్తూ ఉన్నాడు. 16 నెలలు జైల్లో ఉన్న క్రిమినల్ వ్యక్తి 38 కేసులు ఉంటే మరి న్యాయస్థానాల మీద గౌరవం లేదు. న్యాయస్థానాలు 30 సిబిఐ ఈడీ కేసుల్లో ఉంటే ఆ కేసుల్లో కూడా నిర్వీర్యం చేసే పరిస్థితి ఉంది. ఇటువంటి క్రిమినల్ వ్యక్తి ఈ మన నియోజకవర్గానికి పెట్టే అభ్యర్థి మనకు అవసరమా అడుగుతా ఉన్నాం. అధికారంలో ఏ పార్టీ ఉంటే మురుగుడు హనుమంతరావు ఆ పార్టీకి వెళ్తాడు. గంజి చిరంజీవి పరిస్థితి కూడా అదే. ఇప్పుడు కాండ్రు కమల మరి టీటీడీ మెంబర్గా ఉన్నప్పుడు దేవస్థానం టికెట్లే అమ్ముకుంది ఆవిడ. మరి కుమార్తె అయితే ఈ మంగళగిరి నియోజకవర్గంలో అన్నీ ఇంకా దోపిడీ వ్యవస్థే. మీరంతా ఎమ్మెల్యేగా వెళ్ళి కలవాలంటే బెంగళూరులో ఉండిద్ది. మరి మీరు బెంగళూరు వెళ్తారా? నేను పెదవడ్లపూడి గ్రామానికి చెందిన వ్యక్తిని, నవరం కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయి వ్యక్తిని, మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాకు 44 గ్రామాల్లో కూడా ఆలోచన అభివృద్ధి అంతా తెలుసు. పైగా ముస్లిం పర్సనల్ లా బోర్డు, అహ్లే సున్నతుల్ జమాత్, తబ్లిగ్ జమాత్, మరి షియా, సున్నీ అనేక ముస్లిం సంఘాలతో జాతీయ స్థాయిలో నేను ఢిల్లీలో అందరి నాయకులను కలిసి మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలవడానికి చేయని ప్రయత్నం లేదు. క్రైస్తవులు, ముస్లింలు, బీసీలు, ఓబీసీలు కూడా నాకు ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం ఓటుని అమ్ముకుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఓటుకు డబ్బులు తీసుకోండి, రోజుకొక పార్టీ, గంటకొక పార్టీలో మారేవాళ్ళు మనకు అవసరమా అని అడుగుతున్నాం. కేవలం ఉన్న రాజధాని తీసివేసేసి మరి 3 రాజధానులు అన్నాడు. విశాఖపట్నంలో ఏమైనా అభివృద్ధి చేశాడా? అక్కడ 500 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకున్నాడు. అదేవిధంగా కడపలో మరి స్టీల్ ప్లాంట్ అన్నాడు, అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. పరిశ్రమలు మరి శంకుస్థాపన జరగాలంటే 1 కోటి రూపాయలు అక్కడ స్థానిక ఎమ్మెల్యేకి డిపాజిట్ చేయాలా. అదేవిధంగా మాచల్ల సిమెంట్ ఫ్యాక్టరీ కట్టకి 2 రూపాయలు ఇవ్వాలని పరిశ్రమలతో డిమాండ్ పెట్టుకున్నాడు. అతను రాజకీయ నాయకుడు కాదు జగన్మోహన్ రెడ్డి. ఆయన వ్యాపారవేత్త. ప్రతి దాంట్లో కూడా కమిషన్ ఉంటేనే పనిచేస్తాడు. కమిషన్ లేకపోతే నిర్వీర్యం చేస్తాడు. మన పెదవడ్లపూడి గ్రామంలో ఉన్న కోకోకోలా కంపెనీ దగ్గర పార్టీ ఫండ్ పేరుతో 25 కోట్ల రూపాయలు మరి ముక్కుపిండి ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫ్యాక్టరీ వాళ్ళ దగ్గర నియోజకవర్గంలో ఫ్లోరైడ్ సమస్య ఉంది, ఇక్కడ ఫ్యాక్టరీ ఉండడానికి వీల్లేదు. మా ముఖ్యమంత్రి గారు 100 కోట్లు అడిగారు, నాకు 25 కోట్లు ఇస్తేనే ఈ నియోజకవర్గంలో కంపెనీ ఉండిద్ది, కోకోలా కంపెనీ ఉండడానికి వీల్లేదు అని 25,000 కోట్లు డిమాండ్ చేసి మియాపూర్ ఫ్యాక్టరీలో 25 కోట్లు గుంజాడు ఇదే ఆళ్ల రామకృష్ణారెడ్డి. కేవలం పెత్తనం ఏమో రెడ్డి గారిది, పేరుకేమో బీసీ మహిళ. ఈ వ్యవస్థలో మార్పు రావాలా. నియోజకవర్గ ప్రజలు తాడికొండ నియోజకవర్గం అయితే సుచరిత గారు ఈ రాష్ట్రానికి 2.5 సంవత్సరాలు హోంమంత్రి చేశారు. హోంమంత్రి గారిని ఆమె గుంటూరులో ఉండిద్ది, ఆమె నివాసం. ఆమెను కలవటానికి వెళ్తే ముస్లింలు కానీ దళితులు కలవటానికి వెళ్తే అపాయింట్మెంట్ ఇవ్వకుండా పోలీసులు జుట్టు పట్టుకున్న తన్నిన దాఖలాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి మనకి తాడికొండకు అవసరమా అని అడుగుతా ఉన్నాం. సుచరిత గారు భర్త దయాసాగరరావు గారు ఐఆర్ఎస్ ఒక్క సంతకంతో 100 కోట్లు ఆయన దగ్గర డబ్బులున్నాయి. మరి ఈనాడు దయాసాగర్ గారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు? పోర్టు బందర్ డైరెక్టర్గా ఉన్నారు. నండూరి సాంబశివరావు డీజీపీ, ఇతనికి వ్యతిరేకంగా చేసిన వ్యక్తి
ఇప్పుడు విశాఖపట్నం బందర్ పోర్టులో ఎండీగా పనిచేస్తూ ఉన్నాడు. కేవలం అధికారుల్ని మభ్యపెట్టి వేల కోట్ల రూపాయలు దోచిపెట్టి పదవులు ఇస్తూ ఉన్నాడు. తాడికొండ నియోజకవర్గం కానీ మంగళగిరి నియోజకవర్గంలో కానీ ఈ వైసీపీ వాళ్ళకి ఓట్లు వేయొద్దని ఓట్లు అడగడానికి వస్తే అసలు మీ రాజధాని ఏంటి, మీ యొక్క సీఎం యొక్క క్యాపిటల్ సిటీ ఏది, అమరావతికి నేను ఢిల్లీలో వెళ్తే మీ క్యాపిటల్ సిటీ ఏందని అడుగుతున్నారు. నేను చెప్పే పరిస్థితి లేదు. 3 రాజధానులు అంటూ ఉన్నాడు. ఒక పక్క ముఖ్యమంత్రి ఒక మాట చెబుతాడు, ప్రధానమంత్రి ఒక మాట చెబుతాడు. జమ్మూ కాశ్మీర్లో ముస్లింలను, అస్సాంలో, యూపీలో, మరి బీహార్లో ముస్లింలను, క్రైస్తవులను ఊచకోత కోస్తూ ఉంటే, చర్చిలు పడగొడతా ఉంటే, మసీదులు పల్లగొడతా ఉంటే మాట్లాడే పరిస్థితి లేదు. అందుకని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ 543 పార్లమెంటు స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించాం. ఎన్నికల్లో బరిలో ఉన్నారు. మా నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి బలపరచాలని ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంటు సీట్లు, తెలంగాణలో 17 పార్లమెంటు సీటు, మరి మహారాష్ట్రకి 48 పార్లమెంటు సీటు ఎన్నికల గుర్తు ఈ 3 రాష్ట్రాలకి బకెట్ గుర్తు వచ్చింది. మిగతా రాష్ట్రాలు దేశం మొత్తం మరి అదేవిధంగా జనసేన గుర్తు వచ్చింది. నేను ఈ మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలా, లోకల్ వ్యక్తిని, వీళ్ళంతా నాన్ లోకల్ మనుషులు, అభివృద్ధి అనేది తెలియదు. పేదవాడి యొక్క రక్తాన్ని పీల్చి మద్యం, అక్రమ మద్యం, ఇసుక దోపిడీ చేసి వేల కోట్ల రూపాయలు దొంగిలించి ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేసి కరెంటు బిల్లుల రూపంలో కార్పొరేషన్ అన్నారు. కార్పొరేషన్లో కార్మికులకు జీతాలు ఎక్కడైనా ఇస్తూ ఉన్నారా? అదే ఇంటి పన్ను అయితే కార్పొరేషన్ పన్నులు వసూలు చేస్తూ ఉన్నారు. ముక్కిపిండి 5,000 కట్టవలసిన ఇంటికి ట్యాక్స్ 20,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఇదంతా ప్రజాధనం. జగన్మోహన్ రెడ్డి దగ్గర అక్రమ సంపాదన వేల కోట్లు ఉంది. ఓటుకి డబ్బులు ఇస్తే తీసుకోండి, తీసుకొని బకెట్ గుర్తుకి ఓటేసి మంచి మెజార్టీతో గెలిపించండి. ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు కానీ, ఇక్కడున్న స్థానిక లావణ్య కాండ్రు కమల గారి కుమార్తె, మరి ఆమె బెంగళూరులో ఉండేది. ఈ మురుగుడు హనుమంతరావు ఎన్నికలు అయిపోతే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో ఉంటాడు, కనుమరుగైపోతారు. కేవలం ఎస్సీ ఓట్లతో, బీసీ ఓట్లతో, ఎస్టీ ఓట్లతో జగన్మోహన్ రెడ్డి మామగా ఉంటాను, అన్నగా ఉంటానని చెప్తా ఉన్నాడు. ఏ ఒక్కరికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేని ఇటువంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అనేది మీరు ఆత్మ విమర్శన చేసుకోండి. రాజకీయాల్లో మార్పు రావాలా. 77 సంవత్సరాల చరిత్రలో అభివృద్ధి అనేది శూన్యం. కేవలం డబ్బు గలవాడు డబ్బు అవుతున్నాడు. పేదరికుడు పేదరికంలో ఈ దేశంలో 196,000 కోట్లు ఓట్లున్నాయి. 96,000, 44,000 లక్షల ఓట్లున్నాయి ఈ దేశంలో. 20 కోట్ల మంది ఒక్క పూట తిని బ్రతుకుతున్నారు సోదరులారా. తాగడానికి నీరు, మంచి నీరు లేదు, ఫ్లోరైడ్ సమస్య, విద్య లేదు, మరి హెల్త్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. ముస్లిం సామాజిక వర్గం అయితే పేదరికంలో ఉన్నారు. రాజేంద్రనాథ్ సహచార్ కమిటీ రిపోర్ట్లు ఇచ్చింది. ఈ దేశంలో ముస్లింలు అత్యంత పేదరికంలో ఉండాలని, ముస్లింలకు రావాల్సిన 4% రిజర్వేషన్లు కూడా ఎక్కడా అమలు చేయలేని పరిస్థితి. మా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ షేకులకు కానీ, సయ్యదులకు కానీ, పఠాలకు కానీ, మొఘలకు కానీ, షియా సున్నీలకు కూడా 12% రిజర్వేషన్లు దేశవ్యాప్తంగా కేంద్ర ఎన్నికల సంఘం మేనిఫెస్టోలో పొందుపరిచాం. ఇప్పటికైనా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధి విధానాలు నిజంగా మనం అభివృద్ధిలోకి రావాలంటే కేవలం రాజకీయాల ద్వారానే. పార్లమెంటు సభ్యులుగా మనం గెలిపించుకోవాలా, ఎమ్మెల్యేకి వెళ్ళాలా, ప్రతి పౌరుడు కూడా ఒక రాజ్యసభకు వెళ్ళాలా అనేదే నా నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన. ఈ నవరంగ్ కాంగ్రెస్ పార్టీ పెదవట్లపూడి గ్రామంలో పుట్టిన పార్టీ. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఆవిర్భవించింది. మీరు మంచి మనసు చేసుకొని నా నవరంగ్ కాంగ్రెస్ పార్టీకి బకెట్ గుర్తుకి ఓటేసి మంచి ఆదరణతో గెలిపిస్తారని సవినయంగా చేతులు జోడించి నమస్కరించి ప్రాధేయపడుతున్నాను.